సార్ ప్రస్తుతం పార్టీ భవన్ వద్ద సో ఇక్కడ 317 సంబంధించిన బాధితులందరూ వచ్చి ఎదురేసారి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ నిర్వహిస్తారు. సో గత ప్రభుత్వం వచ్చేసిన జీవో తీసుకొచ్చి దాన్ని సవరిస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 గంటల్లోనే 317 జీవోని సవరిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పి కానీ ఇప్పుడు గతంలో టీపీసీ సెక్రటరీ రేవంత్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇప్పుడు ప్రస్తుత టీపీసీసీ ఎవరైతే కొత్త నియామకులు సో మహేష్ కుమార్ సో వాళ్ళు నెరవేర్చాలి అని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున బాధితులు పెడుతున్న పరిస్థితి మాట్లాడడం చెప్పండి. మాది ఆదిలాబాద్ జిల్లా సార్. మేము ఉపాధ్యాయ వర్గానికి చెందిన వాళ్ళం. దాదాపు 200 నుంచి 300 మంది దాదాపు ఆసిఫాబాద్ మారుమూల ప్రాంతం నుంచి ఈ రోజు ఇక్కడ మన నిరసన తెలియజేయడానికి వచ్చినాం. గత ప్రభుత్వము రాత్రికి రాత్రే చీకటి జీవోని తీసుకొచ్చి స్థానికతని తుంగలోకి సీనియారిటీ ప్రాతిపదికన మా యొక్క స్థానికతని దూరం చేసేసి మమ్మల్ని దూర ప్రాంతాలకు విసిరేయడం జరిగింది. చిన్న పిల్లలతో వృద్ధులకు మా తల్లిదండ్రులకు దూరంగా నెట్టవేయబడి 3 సంవత్సరాల నుంచి నరక యాత్ర అనుభవిస్తున్నాం. దాదాపు 30 మంది అసలు కూడా బాసిరు. దీని అంతటిని పరిగణలోకి తీసుకొని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో ఇదే సంవత్సరం అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు పోయిన సంవత్సరం మేము అధికారంలోకి రాగానే 48 గంటల్లో దీన్ని పరిష్కరిస్తామని చెప్పారు. వచ్చిన తర్వాత 2 నెలల 3 నెలల తర్వాత కమిటీ వేసి ఇప్పుడు వారి వెరిఫికేషన్ కూడా పూర్తి చేసి దాదాపు 2-3 నెలలు అవుతున్నా కానీ ఇప్పటికీ ఎటువంటి కూడా ముందడుగు జరగడం లేదు. సో ఇప్పుడు డిఎస్సి నియామకాలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళకి అక్టోబర్ 9న నియామకాలు ఇస్తా అంటున్నారు. అంటే వాళ్ళు మా జూనియర్లు, వాళ్ళకి స్థానికత వస్తుంది. మాకంటే ముందున్న వాళ్ళు కూడా స్థానికులే. అంటే మేము తెలంగాణలో నెట్టివేయబడ్డ వాళ్ళమా? మాకు స్థానికత అవసరం లేదా? తెలంగాణలో మేము పుట్టలేదా? ఎందుకు మరి మీకు అన్యాయం? మాకు ఇది వెంటనే మాకు కూడా ఈ దసరా సెలవుల లోపలే మా స్థానికతని మాకు కల్పేయాలి. 317 జీవోలో పారా 28 ప్రకారం కూడా ఒక ఉద్యోగిని గవర్నమెంట్ ఎక్కడికైనా పంపించవచ్చని రూల్ ఉంది. ఆ విచక్షణాధికారంతో మాకు వెంటనే 317 బాధితులకు న్యాయం చేసి సొంత జిల్లాలకు ఇప్పుడే పంపాలి. అది చేసేంత వరకు సీఎం నుంచి పర్యటన వచ్చేంత వరకు ఇక్కడి నుంచి ఇవ్వడం కూడా కదిలేదు లేదు. ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చునడానికి అందరు సిద్ధమై వచ్చారని తెలియజేస్తున్నారు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు 317 జీవో సవరణకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? మొత్తానికి మా స్థానికతనే వేస్ట్ అయిపోయింది సార్. మా జీవితాంతం మేము సొంత జిల్లాలో కాకుండా పరాయి జిల్లాలోనే మర్చిపోవాలి. మా పిల్లలు, వాళ్ళ పిల్లలు మా స్థానికత మొత్తానికి ఆసిఫాబాద్. ఇప్పుడు నాది ఆదిలాబాద్, కానీ నేను ఆసిఫాబాద్లోనే మర్చిపోయినా. అంటే ఒక తెలంగాణలో పుట్టిన వ్యక్తి స్థానికత పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో అదే స్థానికత లేకుండా అయిపోతుంది. ఇంకా ఇంతకంటే నష్టం ఏం కావాలి తెలంగాణ పౌరుడికి? ఆ తల్లిదండ్రులు కూడా మనోవేదనకు గురవుతున్నారు. మా దాంట్లో కూడా చాలా మంది దాదాపు 20 మంది రోడ్డు ప్రయాణాలలో లేదా మనోవేదనతో హార్ట్ అటాక్లు వచ్చి రోడ్ యాక్సిడెంట్లు కూడా చాలా మంది చనిపోయారు. ఇక్కడనే కాదు అక్కడ వెళ్ళిన నాన్ లోకల్ అనే సమస్యనే వస్తుంది. మాకు లోకాలిటీ కావాలి. తెలంగాణ అందుకనే ఏర్పడింది. ఈ గవర్నమెంట్ కూడా అందుకనే ఏర్పడింది. సో మాకు లోకాలిటీ వెంటనే ఇవ్వాలి. మాకు వెంటనే ఏదో ఒక ప్రకటన వచ్చే వరకు ఇక్కడ నుంచి ఇవ్వడం కూడా జరిగేది లేదని డిసైడ్ అయ్యా చెప్పండి. సో ఇంకోటి డిఎస్సి సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చి అందులో ఏ విధంగా ఇస్తారు? అందులో కూడా అంటే నార్మల్ ఇస్తారు ఇదే విధంగా అంటే అట్లా లేదు. ఇప్పుడు కొత్తగా ఎంపికైనటువంటి వాళ్ళు కొత్త జిల్లాల ప్రకారమే అంటే స్థానికంగానే ఎన్నిక కాబడుతున్నారు. మేము అప్పుడు స్థానికంగా ఈ ఉపాధ్యాయ పోస్ట్ అంటే స్థానిక పోస్టు, ఈ స్థానిక జిల్లా పోస్టుని స్థానికంగా కాకుండా ఈ 317 జీవో వల్ల వేరే జిల్లాకు నెట్టివేయబడడం. అందుకే ఇకనైనా రేవంత్ రెడ్డి గారు మా మీద దయ తలచి మా సొంత జిల్లాలకు తీసుకువెళ్తారని మేము నమ్ముకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే 48 గంటల్లోనే ఈ పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి గవర్నమెంట్ ఇప్పటికీ 10 నెలలు కావస్తున్నా కూడా ఎటువంటి ఉలుకు పలుకు లేకుండా కమిటీ పేరుతో కాలయాపన వేసి ఇప్పటి వరకు కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా చేస్తున్నది. వెంటనే అన్న రేవంత్ రెడ్డి అన్న మీకు చేతులు ఇచ్చి దండం పెడుతున్నాం. కంపల్సరీ మా యొక్క సమస్యను తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాం. మేము 317 జీవోల బాధితులము. మాది మల్టీ జోనల్ పోస్ట్ అయినప్పుడు ఒక్కొక్కళ్ళము 400 కిలోమీటర్ల దూరం విషయపడ్డాము. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు గత సంవత్సరం ఇదే అక్టోబర్ 2వ తేదీన రేవంత్ రెడ్డి గారు అప్పటి పిసిసి గారు కరెక్ట్ గా మేము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఈ యొక్క అరాచకమైన 317 జీవోని రద్దు చేస్తాం అని మాట ఇచ్చారు. దాని మీద కమిటీ వేయడానికి 2-3 నెలలు టైం తీసుకున్నప్పటికీ ఆ కమిటీ వేసి కూడా కాలయాపన చేస్తున్నారు. ఈ కాలయాపనలో అనేక మంది అసూలు అవుతున్నారు. ఇకనైనా మేల్కొని సీఎం గారు జరిగిన నష్టాన్ని పూడ్చడం కానీ ఇకనైనా ఈ యొక్క అసూలు మారడాన్ని ఆపి ఈ యొక్క 317 బాధితులందరినీ తక్షణమే వారి సొంత ప్రదేశాలకు పంపించాలి. నెక్స్ట్ మా డిపార్ట్మెంట్ లో మేము కేవలం 40 మంది ఉన్నాము. ఈ 40 మందిని పంపడానికి పెద్ద విషయం కాదు. మాది
317 లో మల్టీ జోనల్ పోస్ట్ జూనియర్ లెక్చరర్ క్యాడర్ వస్తుంది. ఈ క్యాడర్ లో కేవలం 40 మంది మాత్రమే ఉన్నాము. ఈ యొక్క మల్టీ జోనల్ పోస్ట్ లో 1300 కొత్త పోస్టులు వస్తున్నాయి. వాళ్ళు వస్తే మేము ఇక్కడికి రావడము ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కాబట్టి రేవంత్ అన్న, మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని మా యొక్క ఎంప్లాయీస్ యొక్క బాధని తెలుసుకుంటారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు ఇచ్చిన మాటలు నెరవేర్చే వరకు మేము ఇక్కడి నుంచి కదలేదు. మాది వచ్చేసి మల్టీ జోన్ 2, కానీ మేము మల్టీ జోన్ 1 కి చేయబట్టడం వల్ల మా దాంట్లో 450-500 కిలోమీటర్లు చేయబట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక రోజు సెలవు వస్తే సరిపోవట్లేదు, కనీసం వారం రోజులు సెలవు వస్తేనే వాళ్ళు సొంత ఇళ్ళకి పోయే పరిస్థితి ఉందన్న. మీరు దయచేసి ఈ యొక్క విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి వద్దకి పోయేటట్టుగా చేరవేస్తారని మీడియా ముఖంగా మీకు సవినీయంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. సో చూసి కదా, సో ఈ విధంగా అంటే వీళ్ళు ఉన్నది ఒక దగ్గర, వీళ్ళు జాబ్ చేస్తుంది వేరే దగ్గర అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ప్రధానంగా ఇక్కడ కొంతమంది లేడీస్ కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేసాం. సో మేడం చెప్పండి మేడం, మీ 317 జీవో వల్ల మీరు ప్రధానంగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్? సార్ ఇప్పుడు మెయిన్ గా మేము మాది టీచర్ పోస్ట్ అనేది డిస్ట్రిక్ట్ పోస్ట్ సార్. మేము ఇది సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మా ఫ్యామిలీకి దగ్గర మా డిస్ట్రిక్ట్ లో పనిచేస్తామని చెప్పేసి మేము ఈ జాబ్ ని ఎన్నుకున్నాం. అలాంటిది ఎవరు చేయమన్నారు సార్? డిస్ట్రిక్ట్స్ ని 10 జిల్లాలు 33 చేసి ఓకే, అలా చేసినప్పుడు ఏమేమి సమస్యలు ఎదురవుతాయో అవన్నిటి ముందే ఆలోచించి మరి ఎవరి జిల్లాలో వాళ్ళని సర్దుబాటు చేయాలి కదా. అసలు తెలంగాణ ఏర్పడింది స్థానికత పైన. అలాంటి స్థానికతను పక్కకు పెట్టేసి ఎవరో సంఘాలు చెప్పడం, ఎవరో కొందరు మభ్య పెట్టి గవర్నమెంట్ ని ఆ స్థానికత అనే పదాన్ని తీసేసి సీనియారిటీని తీసుకొని మమ్మల్ని అందరినీ పక్క జిల్లాలకి బలవంతంగా నెట్టివేయబట్టి సార్. ఈ 317 అనే చీకటి జీవో వల్ల ఇప్పటి వరకు ఎంతో మంది చనిపోయినారు సార్. ఇంకెంత మంది చావాలి సార్? ఇదే రోజు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2 రోజు గాంధీ భవన్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చిండ్రు. ఈ రోజు కనుక ఆ మాట నిలబెట్టుకోకపోతే మేము ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేసి ఏదో ఒకటి తేల్చుకుందామని వచ్చినాం సార్. ఒకవేళ ఈ రోజు కనుక మాకు మాట ఇవ్వకపోతే మేము ఇక్కడే ఉంటాం, డూ ఆర్ డై అంతే సార్. ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మా వల్లే సార్ అది 317. సో మేడం దీనికి సంబంధించి మీ బల్మూరు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కావచ్చు, అప్పుడు నిరుద్యోగుల కులం అని చెప్పి స్థానం చెప్పడం కావచ్చు, లేదా తిమ్మర్ మళ్ళీ నిరసన వాళ్ళందరూ దీనికి సంబంధించి కొట్లాడతా అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళందరూ అంటున్నారు. కాకపోతే మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు 8 months అవుతుంది సార్ ఈ సబ్ కమిటీ ఏర్పడి. ఈ సబ్ కమిటీ ఏం చేస్తుంది సార్? అసలు ప్రాబ్లం ఇప్పుడు 2008 డిఎస్సీ వాళ్ళకి ఇచ్చేసిండ్రు, ఇప్పుడు 2024 డిఎస్సీ వాళ్ళకి వచ్చేసిండ్రు. మాకంటే ముందు వాళ్ళు స్థానికులు, మా తర్వాత వచ్చిన వాళ్ళు స్థానికులు. మేమే పాపం చేసినాం సార్. మేము మా స్థానికత అనేది మాకు అంత దూరమా? ఇప్పుడు మేము ఎన్ని 100 కిలోమీటర్ల జర్నీ చేస్తున్నాం సార్. ఒకవేళ మా పిల్లల్ని అక్కడికే తీసుకెళ్దాం అనుకుంటే వాళ్ళ స్థానికత పోతుంది. లేదు అని రోజు మేము అప్ అండ్ డౌన్ చేస్తున్నాం సార్. పిల్లలు ఇవ్వక ముందే పొద్దున వెళ్తాం సార్. మేము వచ్చేటప్పుడు వాళ్ళు పడుకుంటున్నారు సార్. అంటే మేము జాబ్ చేయడం వల్ల అంత శాపమా మాది? మేము కాబట్టి మాకు ఈ 317 జీవోని వెంటనే రద్దు చేసి మా స్థానికత జిల్లాలో మాకు పోస్టింగ్ ఇప్పియాలి సార్. లేకపోతే మేము ఇక్కడ నుండి జరిగేదే లేదు సార్. అంతే. సో చూసి ఇలా జాబ్ చేయడం వల్ల కంప్లీట్ గా వీళ్ళ ఫ్యామిలీ కూడా కోల్పోవాల్సిన పరిస్థితి, దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రధానంగా అంటారు. సో డైలీ 100 కిలోమీటర్ల వరకు మేము ట్రావెల్ చేస్తాం. సో ట్రావెల్ చేయడం వల్ల మనకు ఇటు డైలీ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీతో టైం స్పెండింగ్ కావచ్చు, వీటన్ని కూడా చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మన బతుకమ్మ ఏర్పాటు చేసి అక్టోబర్ 2 రోజు. సో ఇటు గాంధీ జయంతి వాళ్ళు కూడా 317 జీవో వర్ధంతి అని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. సో ఇక్కడ బతుకమ్మ కూడా ఏర్పాటు చేసుకుని సో పెద్ద ఎత్తులో నిరసన చేపడతా ఉన్నారు. సో ఇక్కడ మాట్లాడదామా, మీకు ఇంకో మేడం ఉన్నా నా పేరు పావని, నాగర్కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాము. మాది రంగారెడ్డి స్థానిక జిల్లా. కానీ 317 గత ప్రభుత్వం 317 జీవోలో మమ్మల్ని వేరే డిస్టిక్ మార్చడం జరిగింది. నా పాఠశాల రంగారెడ్డి జిల్లా, నా స్థానిక జిల్లా నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉంది. నేను రోజు 150 కిలోమీటర్లు వెళ్తున్నా, 150 కిలోమీటర్లు వస్తున్నా. నేను అక్కడ ఉండొచ్చు, కానీ నా స్థానికత పోయింది, నా పిల్లల భవిష్యత్తు స్థానికత కూడా పోతుంది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం కింద ఇచ్చిన మాట ఇదే రోజు గాంధీ జయంతి రోజు మాకు 48 గంటల్లో హామీ నెరవేరుస్తా అన్నారు. కాబట్టి ఈ రోజు ఖచ్చితమైన హామీ మాకు ఇవ్వాలి. మా స్థానిక జిల్లాకు మేము ఈరోజు పోవాలని కోరుకుంటున్నాం. రేవంత్ సార్ ఖచ్చితంగా చేస్తారు, మాకు నమ్మకం ఉంది. ఈ రోజు ఖచ్చితంగా మాకు ఒక హామీ వస్తుందని కోరుకుంటున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. నేను మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి అండి, నేను నర్సింగ్ ఆఫీసర్ ని. మాది వికారాబాద్ డిస్టిక్. నన్ను తీసుకెళ్లి వనపర్తిలో పాడేశారు. మాకంటే జూనియర్స్ మొన్న 2024 లో ఉన్న వాళ్ళకి 24 లో ఒక రిక్రూట్మెంట్ జరిగింది. 5,300 వరకు పోస్టులు రిక్రూట్ చేశారు. అప్పటి వరకు వేకెన్సీ లేరన్న వాళ్ళు 5,300 పోస్టులు రిక్రూట్ చేశారు. వాళ్ళకి స్థానికత వచ్చింది.
ఇప్పుడు కొత్తగా 2500 పోస్టులు మళ్ళీ వేస్తున్నారు. వాళ్ళకి స్థానికత ఉంది. అంతకుముందు ఇక్కడైనా మా పరిస్థితి ఏంది? మా స్థానికత ఎక్కడ? సరే మా స్థానికత పోయింది, రేపటి నాటికి మా పిల్లల స్థానికత ఎక్కడ? మరి మెడికల్ డిపార్ట్మెంట్ అంటే మాకు నైట్ డ్యూటీస్ ఉంటాయి. పిల్లల దగ్గర ఎవరు ఉంటారు? నైట్ అయినా మా పిల్లల్ని ఎక్కడ వదిలిపెట్టిపోవాలి? ఎక్కడ ప్లేస్లు ఉంది? ఇక్కడ నుంచి ఎక్కడో పారేస్తున్నాం. మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మా అమ్మ నాన్నలను ఎవరు చూసుకుంటారు? మా స్థానికత మాకు కావాలి. మమ్మల్ని మా ప్లేస్ కి పంపించాలి. అదే మేము కోరుకునేది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి స్థానికత ఇస్తున్నారు, మాకు కూడా అలాగే మా స్థానికతను మాకు ఇవ్వాలని మేము కోరుకున్నాం. పోయిన సంవత్సరం గాంధీ జయంతి రోజే సీఎం రేవంత్ రెడ్డి గారు 48 గంటల్లో మా ప్లేస్ లో మమ్మల్ని పంపిస్తామని మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఆసిఫాబాద్ నుండి వచ్చింది. సో ప్రొటెస్ట్ లో భాగంగా సో పేరెంట్స్ కాకుండా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు అంటే ఎవరైతే టీచర్స్ గా జాబ్ చేస్తారో సో వాళ్ళ పిల్లలు కూడా ప్రొటెస్ట్ లో వాళ్ళ పేరెంట్స్ కి సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం మనం. ఎక్కడి నుంచి వచ్చినామా? నేను షాద్ నగర్ నుంచి వచ్చినాను. ఎందుకు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తారు? ఎందుకు వచ్చినా ఎందుకు వస్తున్నావు? మేము మా స్థానికత జిల్లాకు వెళ్ళాలని ఇక్కడ గాంధీ భవన్ దగ్గర ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే ఎవరు సపోర్టింగ్ వచ్చి మా మమ్మీకి సపోర్టింగ్ కోసం వచ్చినా నేను. అంటే డైలీ మీ మమ్మీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు ఉంటారా? డైలీ ఉండరు, అస్సలు ఉండరు. మార్నింగ్ 6 కి వెళ్ళి మళ్ళీ నైట్ 9 కి వస్తారు మా మమ్మీ. చాలా 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. మొత్తం 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. చాలా కష్టపడుతుంది. ఇంటికి వచ్చినా కూడా మా మమ్మీ మళ్ళీ వర్క్ తోనే ఉంటది, మాతో అస్సలు ఉండదు, వర్క్ చేసుకుంటానే ఉంటది. చాలా మిస్ అవుతున్నాం. కాబట్టి మా స్థానికత మాకు కావాలి. దూరంగా ఉండొద్దు, దగ్గర ఉండాలి. మా మమ్మీ రంగారెడ్డి జిల్లాలోనే మా మమ్మీకి వర్క్ కావాలి. సో మీది రంగారెడ్డి జిల్లా అయితే మీరు ఇక్కడ షాద్ నగర్ లో వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుని ఇక్కడ ఉంటారు. సో చూసి సో ఈ విధంగా పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ కి సపోర్టింగ్ గా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అనేది దూరం అయిపోతా ఉన్నారు. సో వాళ్ళు ఇబ్బంది అవుతుంది. మా స్థానికత మా గాయాలు మా పేరెంట్స్ కూడా మాత్రమే ఉండాలి అని చెప్పేసి ప్రధానంగా పిల్లలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ కూడా మనం ఇంకా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి సో చిన్న పిల్లలతో కూడా ఈ ప్రొటెస్ట్ అనేది చేస్తా ఉన్నారు. సో కంప్లీట్ గా ఎలాగైనా అంటే బతుకమ్మ పండుగ ఈ రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి సో బతుకమ్మలో పెట్టుకొని చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అంటే ఎండలో కూర్చోబెట్టి సో ఎండలో కూర్చొని సో ఎండలో చిన్నపిల్లల్ని తీసుకొని ఎండలో కూర్చొని కూడా ప్రొటెస్ట్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది మనకి. సో అంటే మాట్లాడుతున్నట్టు అన్న చెప్పండి అన్న. సో ఒకవైపు హెల్త్ కూడా లెక్క చేయకుండా సో అన్న కూడా ఇక ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. చెప్పండి సార్. మేము 317 వలన స్థానికత నష్టపోయి ఇతర జిల్లాలకు కేటాయించబడ్డారు. మాకు ఆవేదన కలిగించే విషయం ఏంటంటే మా సీనియర్లు స్థానిక జిల్లాలోనే ఉన్నారు. రేపు 9వ తారీఖు నాడు సీఎం గారు 2024 డిఎస్సీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామన్నారు. వాళ్ళు స్థానిక జిల్లాలో ఉన్నారు, మేము మాత్రం పరాయి జిల్లాలో ఉన్నాం. మాకు గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారే మాట ఇచ్చారు 48 గంటల్లో మేము మీ సమస్యను పరిష్కరిస్తామని. ఇదే గాంధీ భవన్ సాక్షిగా గత ప్రభుత్వం మమ్మల్ని అరెస్టులు చేస్తే మేమందరం గాంధీ భవన్ లోని తలదాచుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పట్లో మాకు అండగా నిలిచి 48 గంటల్లో మా యొక్క సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. దీనికి ప్రతిపక్షం లేనప్పుడు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇప్పుడు అధికారం లేదు, పట్టించుకోలేదు. మాకు మంత్రులు అందరి సపోర్ట్ ఉంది. అయితే చెప్పినట్టుగానే సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 3 మంత్రులతో. ఆ 3 మంత్రుల సబ్ కమిటీ దాదాపు 4 సార్లు మాతోని మా నాయకులతోని మీటింగ్ కి పిలిచారు, మాట్లాడారు. ఏమైందో ఏమో తెలియదు. బల్మూరు వెంకట గారు కూడా ఆ మీటింగ్ కి వచ్చింది. నేనే ఉన్నా ఆ మీటింగ్ లో. అందరూ సానుకూలంగా స్పందించిన సడన్ గా 2 నెలల నుంచి దేని మీద ఏ స్పందన లేదు. అయినా మేము ఎంపికగా వేచి చూస్తున్నాం ప్రభుత్వం మీద నమ్మకంతో. కానీ ఇప్పుడు ఇంతగానో ఎందుకు రావాల్సి వచ్చిందంటే 9 నాడు కొత్త వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తే మా పరిస్థితి ఏమవుతుంది? మమ్మల్ని పంపాలంటేనేమో ఖాళీ లేవంటున్నారు. కొత్త వాళ్ళకు అపాయింట్మెంట్లు ఇస్తారు. 2008 డిఎస్సీ వాళ్ళకు మళ్ళీ కొత్తగా అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. వీళ్ళకి ఇవ్వడానికి ఖాళీలు ఉన్నాయి కదా. కాబట్టి దయచేసి మమ్మల్ని మా స్థానిక జిల్లాకు పంపిన తర్వాత కొత్త రిక్రూట్మెంట్ చేయండి. మాకు 48 గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని మేము ప్రారంభపడుతాం. దాదాపు 60 ఏళ్ల ముస్లింల నుంచి 20-30 సంవత్సరాల సర్వీస్ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చారు. మీరు చూడొచ్చు ఎంతో మంది రిటైర్మెంట్ కి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క జీవో కారణంగా
తల్లిదండ్రులను చూసుకోలేక కన్న పిల్లల్ని చూసుకోలేక చాలా ఆవేదన చెందుతున్నారు. నాకు తెలిసిన మా ఇద్దరు మిత్రులే, ఒకరు వాళ్ళ నాన్నని కోల్పోయారు, ఒకరు వాళ్ళ అమ్మని కోల్పోయారు. ఎందుకంటే ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే చూసుకోవడానికి వీళ్ళు. మా ఫ్రెండ్ అలా ఫాదర్కి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, ఆసుపత్రికి తీసుకెళ్లే జాప్యంలో అతనికి సీరియస్ అయి మరణించడం జరిగింది. చాలా మంది హార్ట్ అటాక్లతో ప్రాణాలు కోల్పోయారు. రీసెంట్ గా 30 మంది ప్రాణాలు కోల్పోయారు మొత్తం కలిపి. ఇలా ఈ జీవో వలన ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఈ జీవో ఆర్థికంగా మాతో ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే ఇక్కడ ఉన్న టీచర్లను ఇంకో జిల్లాకు బదిలీ చేయడం వల్ల 2 జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. స్థానిక జిల్లాకు పంపించడం వల్ల దూరభారం తగ్గుతుంది, ప్రశాంతంగా పనిచేయగలుగుతాం, మానసికంగా ఆందోళన చెందాం, చాలా సమర్థవంతంగా పనిచేస్తాం. కావున దయచేసి మాకు ప్రభుత్వం కంపల్సరీ స్పష్టమైన హామీని ఇచ్చి 48 గంటలు మాకు సానుకూల నిర్ణయం కావాలని ఆశిస్తున్నాము. ఇంకోటి చూసుకుంటే మీ అంటే నిరుద్యోగులు కావచ్చు, డిఎస్సీ వాళ్ళకు కావచ్చు, వీళ్ళ పేరు ఎమ్మెల్సీగా గెలిచినట్టు బల్మూరు వెంకట కావచ్చు, తీర్మల కావచ్చు. సో వీళ్ళ నుంచి ఏ విధంగా ఉందో అసలు స్పందన అదన్న గారు స్పందించారు, అప్పుడు మాట్లాడారు. వెంకటి గారు గెలిచిన తర్వాత కూడా 317 కమిటీ మీటింగ్ లో హాజరయ్యారు. 4 మీటింగ్లు జరిగిన తర్వాత మాకేమీ తెలియడం లేదు. అయినా ఆందోళన కొంచెం మా ఆందోళన కారణం ఏంటంటే మాకు పోస్టింగ్లు లేవన్నారు, అంటే పోస్టులు ఇవ్వడానికి లేవు. కాకపోతే నెక్స్ట్ డిఎస్సీ వాళ్ళకి ఎలా ఉంటాయి, నెక్స్ట్ డిఎస్సీ వాళ్ళకి ఇవ్వకముందే మాకు ఇవ్వండి. మా జూనియర్ స్థానికుడే, మా సీనియర్ స్థానికుడే, మేమేం అన్యాయం చేసినాం మా స్థానికత కోల్పోవడానికి. దీనివల్ల మా పిల్లలు స్థానికత కోల్పోవాల్సి వస్తుంది. వాళ్ళు పుట్టింది మా ఆదిలాబాద్ జిల్లాలో ఎగ్జాంపుల్, ఇప్పుడు పనిచేస్తుంది అస్మాబాద్ జిల్లాలో. పిల్లల్ని ఎక్కడ చదివించాలి? కన్న పిల్లలకి ఇద్దరు కన్న తల్లిదండ్రులు లేకపోతే ఎంత ఆవేదన పొందుతున్నారు, మానసికంగా క్షోభకు గురవుతున్నారు. మా ఆయన దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించాలని మా విన్నపం. సో వింటున్నారు, ఇది 317 జీవో సంబంధించిన బాధితుల యొక్క మాటలు అన్నమాట. సో వాళ్ళకి మెయిన్ ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పిందో మాటలు ఏదైతే చెప్తున్నామో, సో 317 జీవో సంబంధించి సవరణ ఏదైతే చేస్తామో, సో ఆ చేసేదాకా మేము వెళ్ళాము, ఇక్కడ నుంచి వెళ్ళాము. సో ఎంతగానే సార్ తెగిస్తాం ఫైనల్ అవసరమైతే ఆమరణ దీక్షగానే నిరాహార దీక్షగానే సరే కూర్చుంటాము 317 బాధితులు. సో చూద్దాం ఇంకా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందంటే మేము తెచ్చి చూడాల్సిందే. సాయితో రాణా ప్రిపేర్